నమస్తే ఫ్రెండ్స్. పెద్ద పెద్ద యూట్యూబర్లు ఒక్క వ్యక్తిని బిగ్ బాస్ 17 హిందీ బిగ్ బాస్ 17లో ఉన్న వ్యక్తిని పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారా? నామినేషన్ టాస్క్లో ఒకరి మీద ఒక పగ తీర్చుకుంటున్నారా? కళ్ళల్లో కారం కొట్టి మరీ పగ తీర్చుకుంటున్నారా? ఈ విషయాల గురించి అన్నీ మాట్లాడుకుందాము. ప్లీజ్ వీడియో అయితే మొత్తం చూడండి. ఈ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా చెప్తాను, హిందీ బిగ్ బాస్లో ఏమేం జరుగుతుందనేది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అర్థం కాదు. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇతని పేరు తెలుసు కదా, మునావర్ ఫారూఖీ. హిందీ బిగ్ బాస్ 17లో ఉన్నాడు ప్రస్తుతానికి. సో ఇతనైతే టాప్ 1-2లో ఉన్నాడు. ఇతన్ని ఎందుకు నార్త్ సైడు అంటే బాలీవుడ్ సైడు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం అయితే చూడండి, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఈ అమ్మాయి పేరు అంజలి అరోరా. ఈ అమ్మాయి మునావర్ ఫారూఖీ అనే అతను లాకప్ అనే షో చేశారు ఇద్దరు. ఇదివరకే నేను ఆల్రెడీ మీకు పాత వీడియోలో చెప్పాను. లాకప్ అనే షో చేసిన తర్వాత ఆ షోలో ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. ఈ అమ్మాయికి బయట ఒక లవర్ ఉన్నాడు, మునావర్ ఫారూఖీ అనే అతనికి ఒక లవర్ ఉంది. కానీ షోలో తనని మునావర్ ఫారూఖీ అనే అతన్ని ఈ అమ్మాయి అయితే ప్రేమించడం జరిగింది, ఇష్టపడడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆ లాకప్ షోలో మునావర్ ఫారూఖీ అనే తన గురించి నిజాలు, అంటే తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒక అబ్బాయి ఉన్నాడు, డివోర్స్ అయిపోయింది, తర్వాత ఇంకొక అమ్మాయి ప్రేమలో పడ్డాడు అని తెలుసుకున్న తర్వాత ఈ అమ్మాయికి తెలిసిన తర్వాత ఈ అమ్మాయి అయితే అతని మీద కొద్దిగా నెగిటివ్ అయితే స్టార్ట్ చేసింది, అతని మీద నెగిటివ్ స్టార్ట్ చేసింది షోలోనే. సో అలాగా ఈ అమ్మాయి తనని ప్రేమించి తర్వాత అదే షోలో తనని టార్గెట్ చేయడం అయితే మొదలుపెట్టింది. సో ఈ అమ్మాయి ఒక అమ్మాయి అంజలి అరోరా. ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దాని తర్వాత ఇతని పేరు వచ్చేసి బాబు భయ్య అనురాగ్ ఇతని పేరు. ఇతను కూడా ఇప్పుడు జరుగుతున్న బీబీ హిందీ బిగ్ బాస్ 17లో ఒక కంటెస్టెంట్గా ఉన్నాడు, ఎలిమినేట్ అయ్యాడు. ఇతను వచ్చేసి ఒక వ్లాగర్ అనమాట. సో బైక్స్, కార్సు, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి వ్లాగ్స్ చేస్తుంటాడు. ఇతను కూడా 7 to 8 మిలియన్ ఫాలోవర్స్ అయితే యూట్యూబ్లో ఉన్నారు. ఇతను మునావర్ ఫారూఖీ అనే అతను ఇద్దరు హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా వచ్చారు. స్టార్టింగ్ నుంచే వీళ్ళిద్దరికీ పడలేదు. ఎందుకంటే ఈ అనురాగ్ అనే అతను, మునావర్ ఫారూఖీ అనే అతను పాతదేదో బయట వీళ్ళిద్దరికీ ఏదో క్లాషెస్ వచ్చి అతనంటే పడక హిందీ బిగ్ బాస్ 17లో మునావర్ ఫారూఖీకి అగైనెస్ట్గా ఉన్నాడు, యాంటీగా ఉన్నాడు. సో అదే కాకుండా ఇతనొక్క ఫస్ట్ కంటెస్టెంట్ హిందీ బిగ్ బాస్ని తొక్కలో బిగ్ బాస్ పోతే పోయింది, నన్ను బయటికి పంపించేయి, హిందీ బిగ్ బాస్ షోలో నుంచి బయటికి వెళ్ళాలంటే తనకు తానుగా వెళ్ళిపోవాలంటే 2 కోట్లు అయితే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అలాంటి దానికి కూడా వెనకాడకుండా నేను 2 కోట్లు కడతాను, నన్ను పంపించేసి, నన్ను ఎందుకు ఇంతలా అవమానిస్తున్నారు, నేనేం తప్పు చేశాను, నిజం మాట్లాడినందుకు నన్ను ఇంతలా అవమానిస్తారని చెప్పేసి ఇతన్ని బిగ్ బాస్ కూడా టార్గెట్ చేశాడు. అది చాలామందికి తెలుసు. అలాగే ఇతనికి మునావర్ ఫారూఖీ అనే అతనికి ఇద్దరికి బిగ్ బాస్ షోలో అయితే పడదన్నమాట. అలాగా వీళ్ళిద్దరు ఫైట్ అయితే నడవడం జరిగింది. సో ఇతను కూడా ఒక టఫ్ కాంపిటేటర్ అనమాట మునావర్ ఫారూఖీ అనే అతనికి. ఇతనికి 7 మిలియన్ ఉంటే మునావర్కి 4.5 మిలియన్స్ యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. వీళ్ళిద్దరు ఫైట్ కారణంగా ఇతనైతే ఎలా ఎలిమినేట్ అయ్యాడంటే, నామినేషన్లో ఉన్నప్పుడు కెప్టెన్స్ ఎవరెవరు అయ్యారు, 4 కెప్టెన్స్ అయ్యారనమాట. ఆ 4 కెప్టెన్స్ మొత్తం హౌస్ మొత్తాన్ని కాదు, 4 కెప్టెన్స్ మీద వదిలాడు బిగ్ బాస్. ఈ నామినేషన్ అయిన వాళ్ళల్లో ఎవరిని మీరు ఇంటి నుంచి బయటికి పంపించాలి అని అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అయితే 4 కెప్టెన్స్ ఎవరెవరు అయ్యారో వాళ్ళని అడిగాడు అనమాట. వాళ్ళు డైరెక్ట్గా ఇతని పేరు అయితే తీసుకోవడం జరిగింది. అలాగా అన్ఫేర్ ఇవెక్షన్ అయితే ఇతనికి జరిగింది. ఫ్యాన్స్ ఓట్ల బేస్ మీద అయితే జరగలేదు. ఓట్ల బేస్ మీద అయితే ఇతను టాప్ 3లో ఉండేవాడు. ఓట్ల బేస్ మీద అయితే ఇతన్ని ఇవెక్ట్ చేయడం అయితే జరగలేదు. కావాలనే బిగ్ బాస్ ఇతన్ని బయటికి పంపించేయాలని ఇతన్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇతను బిగ్ బాస్కి అగైనెస్ట్గా ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్కి నచ్చలేదు. 1-2 సార్లు ట్రై చేశాడు ఇతన్ని బయటికి పంపించేయాలని, కానీ ఎక్కడ కూడా ఛాన్స్ దొరకలేదు బిగ్ బాస్కి.
అలాంటిది ఒక ఛాన్స్ దొరికింది. ఆ టైంలో ఇతనికి అందరితో గొడవలు జరగడం, అదే టైంలో ఇతను నామినేషన్లో కూడా ఉండడము, అలాగా ఇతన్నైతే కంటెస్టెంట్స్ నలుగురు ఎవరైతే కెప్టెన్సీ అయ్యారో వాళ్ళు ఇతన్ని ఎలిమినేషన్ చేయడం అయితే జరిగింది. అలా ఇతను ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఇతని పేరు ఎల్విష్ యాదవ్. ఇతనికి వచ్చేసి యూట్యూబ్లో 10 to 11 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను వచ్చేసి హిందీ బిగ్ బాస్ OTT 2 విన్నర్ అనమాట. ఇతను OTT 2 విన్నర్. ఇతనికి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇతనికి ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఇతనంటే అంత పిచ్ అన్నమాట. ఇతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇతను వచ్చేసి బిగ్ బాస్ OTT 2లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చి ఆ సీజన్లో విన్నర్ అయ్యాడు. 5th వీక్లో వచ్చాడు. 5th వీక్లో వచ్చి విన్నర్ అవ్వడం అంటే మామూలు మాటలు కాదు. ఆల్రెడీ దాంట్లో ఒకతను యూట్యూబర్ ఉన్నాడు, ఫుక్రా ఇన్సాన్ అని. అతను ఆల్రెడీ క్లియర్ విన్నర్ అని తెలిసిన తర్వాత అతను కూడా బిగ్ బాస్కి అగైనెస్ట్గా వెళ్ళాడు. బిగ్ బాస్కి అగైనెస్ట్గా వెళ్ళడం అంటే బిగ్ బాస్ ఏదన్నా ఒక అమ్మాయితో లవ్ ట్రయాంగిల్ నడపమంటే అది నడపకపోతే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే వాళ్ళని టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది. హిందీ బిగ్ బాస్లో ఇలానే జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని అప్రోచ్ అయ్యి ఇతన్ని బిగ్ బాస్ OTT 2లోకి తీసుకురావడం జరిగింది. ఇతను 5th వీక్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చి ఇతనైతే విన్నర్ అయిపోయాడు. సో వీళ్ళందరూ ఎందుకు అతన్ని టార్గెట్ చేస్తున్నారంటే ఈ ఎల్విష్ యాదవ్, అనురాగ్ బిగ్ బాస్ హిందీ 17 నుంచి ఎవరైతే ఎలిమినేట్ అయ్యాడో అతను, లాకప్ సీజన్లో ఎవరైతే అతన్ని ప్రేమించిందో అంజలి అరుణ్, వీళ్ళు ముగ్గురు కలిసి బయట ప్రచారం ఏంట్రా అంటే అతను ముస్లిము, ఆ ముస్లింని మనం గెలిపించకూడదు, మన రాముణ్ణి తిట్టాడు అని. సో అలాగా ప్రచారం చేసి అతన్ని డౌన్ చేయాలని అదే హిందీ బిగ్ బాస్ 17లో అభిషేక్ అనే అతను ఉన్నాడు, హిందువు. అతన్ని విన్ చేయాలని అతనికి సపోర్ట్గా అయితే అభిషేక్ అనే అతను ఎక్కడో 5th పొజిషన్లో ఉండాల్సిన అతన్ని టాప్ 2కి తీసుకొచ్చారు వీళ్ళే అతనికి సపోర్ట్ ఇస్తూ. సో అతనికైతే ఓట్లు గుద్దిపిస్తున్నారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నానండి. ప్రతి ముస్లిము టెర్రరిస్ట్ కాదు, ప్రతి హిందువు ముస్లిము జాతికి విరోధి కాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు, ప్రతి హిందువు ముస్లిమ్స్కి అగైనెస్ట్ కాదు. సో వీళ్ళు చేస్తున్న పని ఏంట్రా అంటే అతను ముస్లిము, అతన్ని గెలిపించకూడదు అని చెప్పేసి చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. ఇతనే కాదు ఇంకా చాలామంది యూట్యూబర్లు అంతా కలిసి అతన్ని ఓడించాలని, అభిషేక్ అనే అతన్ని గెలిపించాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ అతని ఫ్యాన్ బేస్ కూడా తక్కువ కాదు, 4 మిలియన్స్ ఉంటాయి. అలాగే బిగ్ బాస్ 17లో ఎవ్రీ వీక్ ఒక టాస్క్ ఉంటుంది అనమాట. స్క్రీన్లో ప్లే అవుతుంది ఎవరు ఈ వారం కింగ్ అని. అట్లా 13 వారాలు మునావర్ ఫారూఖీ అనే అతనే కింగ్ అనమాట. ఎందుకంటే ఎలా కింగ్ అంటే ట్వీట్స్ ద్వారా కానీ అది షేర్ చేయడం కానీ అలా అతనైతే కింగ్ అనమాట. సో వీళ్ళందరూ కలిసి అతన్ని టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది, అతన్ని ఓడించాలని. సో వీళ్ళ ప్లాన్ అనమాట ఇది. సో ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ హిందీ 17లో జరుగుతున్న టాస్క్ ఏంటంటే 8 మంది ఉన్నారు. టీమ్ 1, టీమ్ బి. టీమ్ 1లో వచ్చేసి మునవర్ ఫారూఖీ, అభిషేక్, మన్నార్ చోప్రా, అరుణ్ ఉన్నాడు. అరుణ్ వచ్చేసి మన హైదరాబాద్ అతను. సో వీళ్ళ నలుగురికి ఏం చేస్తారంటే ఒక జైలు లాంటి దాంట్లో పెట్టి దాంట్లో ఒక 4 బజర్స్ పెడతాడు. ఆ 4 బజర్స్ మీద అయితే చేయి పెట్టుకొని ఉండాలి. చేయి తీసేస్తే అవుట్ అయిపోయినట్టు. అలాగా ఆ 4 బజర్స్ మీద నలుగురిని నిలబెడతాడు. బయట ఉన్న టీమ్ బి 4 కంటెస్టెంట్స్ విక్కీ జైన్, అంకితా లోఖండే, అయేషా, ఇషా, వీళ్ళు నలుగురిని ఎలాగైనా అక్కడి నుంచి టాస్క్ నుంచి బయటకు తీసి ఎలిమినేట్ అయితే చేయాల్సి వీళ్ళకి టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్లో వీళ్ళు ఏం చేస్తారంటే కారం తీసుకొచ్చి మొహం మీద రాసి కళ్ళల్లో పూసి భయంకరమైన టార్చర్ అయితే పెడతారు. అది మామూలు టార్చర్ కాదు, కొన్ని మంది కళ్ళల్లోకి వెళ్ళిపోయింది. కారం పూసి మసాలాలు ముక్కులో కంట్లో కారం ఆ విధంగా కొట్టి మొహం మొత్తం పూసి, ఎందుకంటే కొన్ని మంది అటుపక్క వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కారం పూస్తే చాలా మంట పుడుతుంది అనమాట. సో అలా కారం పూసి వాళ్ళనైతే నలుగురిని నామినేషన్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ నామినేషన్లో మునవర్ ఫారూఖీ, మన్నార్ చోప్రా అండ్ అభిషేక్, అరుణ్ శెట్టి వీళ్ళు 4 అయితే వచ్చేసారు. టీమ్ బీకి ఉంది, మనకు వస్తున్న నెక్స్ట్ టాస్క్ టీమ్ బీకి ఉంది. వీళ్ళు కూడా వాళ్ళని ఓడించాలి. మనకు వచ్చిన సమాచారం ఏంట్రా అంటే మొత్తము 4
కాదు 8 మంది నామినేషన్లో ఉన్నట్టయితే మనకు వస్తున్నారు. నామినేషన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. కాబట్టి ఆ నలుగురు కాదు, మొత్తం 8 మంది నామినేషన్లోకి వచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మిగతా అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియో కోసం చూడండి. నెక్స్ట్ వీడియో రేపు మధ్యాహ్నం 12 o'clock అయితే వచ్చేస్తుంది మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.